హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక కొత్త మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చాలామందికి కూడా ఈ ఆఫర్ నచ్చుతుంది. అంటే బంగారం కొన్నాక మనం నష్టమో లాభమో ఏదైనా సరే బంగారం వరకే తెచ్చుకుంటాము. కానీ ఈ ఆఫర్ వల్ల ఏంటంటే మనం ఎంత బంగారం కొంటామో అంత వెండి కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. నేనైతే ఈ డీటెయిల్స్ చూశాను. నేను చూసినంత వరకు మీకు చెప్తాను. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీరు షోరూమ్కి వెళ్ళి తెలుసుకోండి. ఎంత బంగారమో అంత వెండి ఉచితం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే షోరూమ్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకోండి. బంగారం బరువుకి సమానంగా వెండి అంతే బరువుతో ఇస్తారు. 20 గ్రాములు బంగారం అనుకోండి, 20 గ్రాములు వెండి ఇస్తారు ఉచితంగా. లేదా 1 గ్రామ్ బంగారమే కొన్నారనుకోండి, 1 గ్రామ్ వెండి అయితే ఉచితంగా ఇస్తారు. అంతేకాదు 1 గ్రాము 50 గ్రామ్స్ వరకైనా ఇంకా ఎక్కువ కొనొచ్చా అంటే ఎంతైనా కొనొచ్చు. 100 గ్రాములు బంగారం అయితే 100 గ్రాములు వెండి, 200 గ్రాములు బంగారం అయితే 200 గ్రాములు వెండి ఉచితంగానే ఇస్తారంట. అయితే ఈ బంగారం కాయిన్స్ రూపంలోనే కొనొచ్చా, నగల రూపంలో కొనొచ్చా అని డౌట్ అయితే మీకు వస్తుంది. నగలు కాయిన్స్ అని ఏం మెన్షన్ చేయలేదు, బంగారం అనే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి నగలైనా కాయిన్స్ అయినా బంగారమే కదండి. ఆ బంగారం కొన్నప్పుడు అంతే బరువుతోటి వెండి కూడా మనకు ఉచితంగా ఇస్తారు. ఈ ఆఫర్ మనకి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉంది. స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అన్నమాట. ఏప్రిల్ 6th వరకు ఉంటుంది. ఈ ఏప్రిల్ 6th వరకు కూడా ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అని చెప్తున్నారు. అయితే మనకి జాయ్‌లుకాస్, ఖజానా, లలిత ఇక్కడ ఏమవుతుందంటే 25% జ్యువెలరీస్ మీద తగ్గింపు, లేదా విఏ మీద 10% తగ్గింపు, ₹75 అదనంగా ఇస్తాం పాత బంగారం మీద, లేదా కొత్త బంగారం కొన్నప్పుడు ఒక ₹50 తగ్గింపు అని ఇలా మనకి చెప్తున్నారు. కానీ మనకి మల్బార్లో అయితే మాత్రం ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అంటున్నారు. ఈ జాయ్‌లుకాస్, ఖజానా, లలితాలో ఏంటంటే పర్సంటేజెస్లో మనకి ఆఫర్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు విఏ ఛార్జెస్ పెంచి ఉండొచ్చు. ఉన్న బంగారానికి 25% ఎక్స్ట్రా వేసి మనకి ఆఫర్ కింద ఆ 25% తగ్గించి అయితే ఇవ్వచ్చు కదా. వజ్రాల మీద 10% తగ్గింపు అంటారు. లేబుల్ మీద ఒక 10% పెంచేసి తర్వాత ఆఫర్ అని పెట్టేసి ఒక 10% తగ్గించైనా అట్లా ఇవ్వచ్చు. ఇలాంటి ఆఫర్స్లో అలాంటి మతలబు అయితే ఉంటూనే ఉంటుంది. ఇక్కడ పెరిగినా తగ్గినా నష్టపోయినా బంగారం అయితే కొంటాము. కానీ ఇక్కడ మనం ఎంత బంగారం కొన్నా మన సంతృప్తి కోసం వెండైనా ఉచితంగా వస్తుంది. అంతవరకు సంతోషమనే అనుకుంటున్నాను. ఈ ఆఫర్ కొంచెం బాగానే అనిపిస్తుంది నాకైతే. మల్బార్లో కూడా అంతే జరగచ్చు. ఇక్కడ విఏ పెంచుతారేమో గోల్డ్కి. మనకి ఏ గోల్డ్ షోరూమ్ అయినా వాళ్ళకి లాభం లేకుండా ఇలాంటి ఆఫర్స్ అయితే ఇవ్వరు కదా. ఇది కూడా అంతే అయి ఉండొచ్చు. విఏ ఛార్జెస్ ఫుల్గా పెంచి ఉండొచ్చు. ఆ విఏ ప్లేస్లో ఏం చేస్తారంటే వెండి కాయిన్ అయితే మనకి ఇవ్వచ్చేమో. ఎంత బంగారం కొంటే అంత వెండి ఇవ్వచ్చు. సో విఏలో మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా వేసుకుంటే వేసుకోవచ్చేమో. ఏదైనా లాభం లేకుండా ఎవరు ఏ ఆఫర్ కూడా పెట్టరు కదా. మల్బార్లో గోల్డ్ వెయిట్ ఎలా తీసుకుంటారనేది అయితే మనకు తెలియదు. ఇప్పుడు వితౌట్ విఏ అంటే విఏ లేకుండానే మనకి గోల్డ్ వెయిట్ ఎంత ఉందో అంత వెండిస్తున్నారా, లేదా విత్ విఏ అంటే గోల్డ్ ప్లస్ విఏ అంటే ఎక్స్ట్రా పడుతుంది కదా అమౌంట్, ఎక్స్ట్రా వెయిట్ కూడా వస్తుంది. కాబట్టి ఆ వెయిట్ని బట్టి వెండిస్తారా. విత్ విఏ ఉంటే మాత్రం మనకి వెండి లాభమే, ఎక్కువే వస్తుంది వెండి. అలా కాకుండా వితౌట్ విఏ పెట్టారు అనుకోండి, గోల్డ్ ఎంత ఉందో అంత వెండి ఇస్తారు. కానీ విఏ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడవచ్చు. ఆ ఎక్కువ పడిన విఏకే రిలేటెడ్గా వెండి అయితే ఇవ్వచ్చు. అంటే ఏ షోరూంలోనైనా సరే మనకి మోసాలు అనేవి ఉంటాయండి. లాభాలు లేకుండా వాళ్ళైతే మనకి గోల్డ్ కానీ వెండి కానీ ఇవ్వరు కదా. ఈ ఆఫర్ ఏప్రిల్ 6th వరకు అని చెప్తున్నారు. 6th to 30th వరకు అక్షయ తృతీయ ఆఫర్ అయితే పెట్టొచ్చు. ఈ ఆఫర్ కూడా ఏంటంటే గోల్డ్ కాయిన్స్ మీద వితౌట్ విఏ ఉండొచ్చండి. ఈ ఆఫర్ నేను ఎక్కువగా వింటూనే ఉంటాను. ఇదైతే ఉండొచ్చు. అందువల్ల ఏప్రిల్ 6th వరకే ఈ స్టడ్స్ ఫెస్టివల్ పెట్టారు. 6 నుంచి 30th వరకు మాత్రం ఖచ్చితంగా వితౌట్ విఏ అని గోల్డ్ కాయిన్స్ మీద పెట్టొచ్చు. ఇంకా జ్యువెలరీస్ మీద కూడా పెట్టొచ్చేమోనండి ఆఫర్స్, చెప్పలేము. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అనే ఆఫర్ ఏప్రిల్ 6th వరకు ఉంది కాబట్టి ఇది బెటరా, లేదా ఏప్రిల్ 6th నుంచి ఏప్రిల్ 30th వరకు మనకి అక్షయ తృతీయ ఉంది కాబట్టి ఆ ఆఫర్ బెటరా అనుకుంటే రెండు విధాలా బెటరే అనుకోవచ్చండి. ఏదైతేనేమి ఆఫర్ అనేది పెడుతున్నారు కాబట్టి ఇక్కడ అక్షయ తృతీయకి విఏ ఛార్జెస్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఏమిటంటే మనకు వెండి కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంతా ఒకే రకంగానే ఉంటుందండి అటు ఇటుగా ఆఫర్స్.
మధ్యతరగతి వారు ఎవరైనా స్టడ్స్ కానీ డ్రాప్స్ కానీ కొనాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి అయితే కొనుక్కోండి. విఏ ఛార్జెస్ అలా ఎలా ఉన్నాయో కూడా చూసుకోండి. మీరు 2-3 షాపులు తిరిగి అప్పుడు మలబార్లో విఏ ఛార్జెస్ మనకి రీజనబుల్గానే ఉంటే వెండి ఉచితమైన ప్రాబ్లం లేదు. అలా కాకుండా విఏ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయేమో 1-2 సార్లు ఆలోచించి 2-3 షాపులు తిరిగి అడిగి చూసుకొని అప్పుడు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోండి. వాళ్ళు ఏం స్పెసిఫై చేయలేదు, ఓన్లీ బంగారం మీదే మనకి వెండి ఉచితం అని అంటున్నారంటే అది గోల్డ్ కాయిన్స్ అయినా కానీ జ్యువెలరీ కానీ స్టడ్స్ డ్రాప్స్ ఏమైనా గోల్డే కాబట్టి గోల్డ్ కొంటాం కాబట్టి అంత వెండి అయితే ఇస్తామని అంటున్నారు. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ మీరు షోరూమ్కి వెళ్ళి తెలుసుకోండి. ఇంకా విఏ ఛార్జెస్ వేరే షోరూంలో ఎలా ఉన్నాయో ఈ షోరూంలో ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.